మనం హోటల్లో పోయి కూర్చొని నచ్చింది ఆర్డర్ ఇస్తే తెచ్చి కొసిరి వడ్డిస్తాడు. ప్లేట్లు ఇంతంత ఉండగానే వడ్డీమంటారా సార్ అని మర్యాదలోకి వస్తాడు. అడిగితే కలిపి నోట్లు కూడా పెడతారేమో అనిపిస్తుంది. ఇంకేమన్నదేమంటారా సార్ అని మళ్ళా అడుగుతుంటారు. లేసి బేసిన్ల చేతులు కూడా కడగనియరు. కూర్చున్న కాడికే చేతులు కడిగే సౌలత్ చేస్తారు. వాళ్ళు అడగకున్నా ఆ మర్యాదలు చూసి మనమే ఇంత టిప్పిస్తాం. మరి గీళ్ళకేమి ఇయ్యాలను? పట్నంలా ఇదో కొత్త హోటల్. కూర్చొని నచ్చింది ఆర్డర్ ఇస్తే ఎవరు తెస్తారో తెలుసా? రోబోలే సర్వర్లు అన్నట్టు. ఎంత పద్ధతిగా పట్టుకొస్తున్నాయో చూడండి. టేబుల్ కాడికి రాగానే మనమైనా తీసుకోవచ్చు, లేకుంటే హోటల్ మనిషిని వడ్డీమన్నా వడ్డిస్తాడు. రోబోలు తెచ్చింది తింటుంటే అదో తుర్తి హోటల్కి వచ్చిన వాళ్ళకు. ఇన్ని రోజులు సినిమాలో చూసాము, కానీ ఫస్ట్ టైం లైవ్ లో రోబోని చూస్తుంటే అది మనకి సర్వ్ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పోరలైతే ఫుల్ ఖుషి అవుతున్నారు అనుకోరాదుండ్రి. అందరు లెక్క పెడితే మన హోటల్ కి ఎవరు వస్తారు అని బాగా ఆలోచన చేసి రోబోటిక్ హోటల్ పెట్టిండ్రట 4 దోస్తులు కలిసి. 4 రోబోలను పట్టుకొచ్చిర్రు. గీతాలు ఇచ్చేదేం ఉండదాయే. 3 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు, దినమంతా పని చేస్తూనే ఉంటాయి. రోబో హోటళ్లు 6 అంటే 6 ఉన్నాయట దేశం మొత్తంలా. ఎవరన్నా అడ్డం వస్తే కూడా అది చెప్తుంది, ప్లీజ్ మాకు వేయివ్వండి అని. రోబో వడ్డిచ్చిందనే ఖుషీలా తింటారు, అడిగినంత బిల్లు కడతారు. వచ్చడే కాదు, ఇక రేపు వంటలు కూడా రోబోలే చేస్తాయేమో.